హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కన్నా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వెస్ట్ గోదావరి, గుంటూరు, ప్రకాశ్, నెల్లూరు యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పే ప్రయత్నం చేస్తాను. నా యొక్క ముందు వీడియోస్ కనుక మీరు చూసుంటే ఈరోజు ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఈరోజు వెస్ట్ గోదావరి యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ముందుగా తెలుసుకుందాం. 135 మార్కులు వచ్చిన ఒక అభ్యర్థి ర్యాంక్ అనేది 25గా ఉందండి. అయితే వెస్ట్ గోదావరిలో మొత్తం అభ్యర్థులు వారి యొక్క ర్యాంక్ చెక్ చేసుకునే అవకాశం లేదు కనుక మొత్తం ఈ 75% మంది మాత్రమే చెక్ చేసుకున్నారని భావిద్దాం. మిగిలిన 25% కూడా వారి యొక్క ర్యాంక్ చెక్ చేసుకుని ఉండుంటే ఆ అబ్బాయి యొక్క ర్యాంక్ 32 అయ్యేదండి. అయితే వెస్ట్ గోదావరిలో మొత్తం ఓపెన్ 20 పోస్టులు వచ్చేసి 41. ఆల్రెడీ 135 మార్కు వద్ద 32 మంది యాస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి ఆ 32 మంది యాస్పిరెంట్స్ కూడా 41 పోస్టుల్లో నుంచి భర్తీ అయిపోతారండి. మిగిలిన పోస్టులు వచ్చేసి 9 ఉంటాయి. ఆ 9 పోస్టులు 134 మార్కు వద్ద శ్రీకాకుళంలో ఒక 12 మంది యాస్పిరెంట్స్ ఉండొచ్చు. కాకపోతే 12 మంది యాస్పిరెంట్స్ వెస్ట్ గోదావరి చూజ్ చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టి ఒక 2 యాస్పిరెంట్స్ వెస్ట్ గోదావరి ఆప్షన్ పెట్టుకున్నారు అనుకుందాం. విజయనగరంలో ఒక 2 యాస్పిరెంట్స్ అండ్ వెస్ట్ గోదావరిలో 3 యాస్పిరెంట్స్ ఉన్నారు అనుకుంటే మొత్తం 134 మార్కు వద్ద 7 యాస్పిరెంట్స్ ఉంటారండి. 9 పోస్టుల్లో 7 పోస్టులు తీసిస్తే ఇంకో 2 పోస్టులు ఉంటాయి. అంటే 133 మార్కు వద్ద మళ్ళీ శ్రీకాకుళంలో ఒక 2, విజయనగరంలో ఒక 2, వెస్ట్ గోదావరిలో ఒక 3 ఉన్నారు అనుకున్న 133 మార్కు వద్ద వెస్ట్ గోదావరి యొక్క ఓపెన్ కట్ ఆఫ్ కట్ అయ్యే అవకాశం ఉంది. వెస్ట్ గోదావరి యొక్క లోకల్ ఓపెన్లో 14 పోస్టులు ఉన్నాయండి. 132 మార్కు వద్ద వెస్ట్ గోదావరిలో ఒక 5 యాస్పిరెంట్స్, 131 మార్కు వద్ద ఒక 5 యాస్పిరెంట్స్, 130 మార్కు వద్ద ఒక 6 యాస్పిరెంట్స్ ఉన్నారని భావించిన వెస్ట్ గోదావరి యొక్క ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఓపెన్ అంటే ఓవరాల్ ఓపెన్ అండి. ఇది 130 అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ కేటగిరీ వైజ్గా తీసుకుంటే వెస్ట్ గోదావరిలో బీసీఏ అభ్యర్థులు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి వారి యొక్క సేఫ్ స్కోర్ అనేది 120 ఉంటే చాలండి. బీసీబీ అండ్ బీసీడి వారి యొక్క సేఫ్ స్కోర్ 126 నుంచి 130 ఉండే అవకాశం ఉంది. వెస్ట్ గోదావరిలో ఎస్సీ అండ్ ఎస్టీ వారి యొక్క సేఫ్ స్కోర్ 105 పైన ఉంటే చాలండి. నెక్స్ట్ మనం గుంటూరు జిల్లా యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తాను. గుంటూరు జిల్లాలో 135 మార్కు వద్ద ఒక అభ్యర్థి యొక్క ర్యాంక్ 24 అండి. అయితే గుంటూరులో కూడా మొత్తం అభ్యర్థులు వారి యొక్క ర్యాంక్ చెక్ చేసుకునే అవకాశం లేదు కనుక అక్కడ కూడా 75% మంది మాత్రమే చెక్ చేసుకున్నారు అనుకున్నా. మిగిలిన 25% కూడా చెక్ చేసుకుని ఉండుంటే ఆ అబ్బాయి యొక్క ర్యాంక్ 32 అయ్యి ఉండేదండి. మొత్తం గుంటూరులో 76 పోస్టులు ఉన్నాయి ఓపెన్ 20లో. ఈ 32 యాస్పిరెంట్స్ కూడా 135 మార్కు వద్ద ఫిల్ అయినా ఇంకా 44 పోస్టులు ఉంటాయండి. శ్రీకాకుళంలో ఒక 2 యాస్పిరెంట్స్, విజయనగరంలో ఒక 2 యాస్పిరెంట్స్ 135 మార్కు వద్ద గుంటూరు ఆప్షన్ ఇచ్చారనుకున్న ఓ 4 పోస్టులు ఫిల్ అయిపోతాయండి. అంటే ఇంకా 40 పోస్టులు ఉన్నాయి. 134 మార్కు వద్ద శ్రీకాకుళంలో ఒక 2 యాస్పిరెంట్స్, విజయనగరంలో ఒక 2 యాస్పిరెంట్స్ అండ్ గుంటూరు ఒక 6 యాస్పిరెంట్స్ 134 మార్కు వద్ద ఉన్నారనుకున్న అక్కడ 134 మార్కు వద్ద మొత్తం 10 మంది యాస్పిరెంట్స్ ఉంటారండి. అంటే 40 పోస్టుల్లో నుంచి 10 పోస్టులు మినహాయిస్తే ఇంకా 30 పోస్టులు ఉండే అవకాశం ఉంది. మళ్ళీ 133 మార్కు వద్ద శ్రీకాకుళం నుంచి ఒక 2 యాస్పిరెంట్స్, విజయనగరం నుంచి ఒక 2 యాస్పిరెంట్స్, గుంటూరులో ఒక 6 యాస్పిరెంట్స్ ఉన్నారని భావించిన
133వ మార్కు వద్ద మొత్తం 10 మంది యాస్పిరెంట్స్ ఉంటారండి. 30 పోస్టుల్లో నుంచి ఇంకో 10 పోస్టులు మినహాయించిన మరో 20 పోస్టులు ఉంటాయి. 132వ మార్కు వద్ద శ్రీకాకుళంలో ఒక 3 యాస్పిరెంట్స్, విజయనగరంలో ఒక 2 యాస్పిరెంట్స్, మళ్ళీ గుంటూరులో ఒక 6 యాస్పిరెంట్స్ ఉన్నారనుకున్న మొత్తం 11 పోస్టులు 132వ మార్కు వద్ద ఫిల్ అయిపోతాయండి. ఇంకా 9 పోస్టులు మిగిలి ఉంటాయి. 131వ మార్కు వద్ద శ్రీకాకుళంలో ఒక 3 యాస్పిరెంట్స్, విజయనగరంలో ఒక 2 యాస్పిరెంట్స్, మళ్ళీ గుంటూరులో ఒక 7 యాస్పిరెంట్స్ ఉన్నారనుకున్న ఇక్కడ మొత్తం 13 యాస్పిరెంట్స్ ఉంటారండి. అంటే గుంటూరు యొక్క ఓపెన్ కట్ ఆఫ్ అనేది 131 అయ్యే అవకాశం ఉంది. అండ్ గుంటూరు యొక్క లోకల్ ఓపెన్లో 25 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ గుంటూరులో 130వ మార్కు వద్ద 7 యాస్పిరెంట్స్, 129వ మార్కు వద్ద ఒక 7 యాస్పిరెంట్స్, 128వ మార్కు వద్ద ఒక 7 యాస్పిరెంట్స్, 127వ మార్కు వద్ద ఒక 7 యాస్పిరెంట్స్ ఉన్నారు అనుకున్న గుంటూరు యొక్క ఓవరాల్ ఓపెన్ అనేది 127 లేదా 128 వద్ద కట్ అయ్యే అవకాశం ఉంది. గుంటూరు యొక్క కేటగిరీ డేటా మన దగ్గరికి ఇంకా రాలేదు. వచ్చే కేటగిరీ డేటా కట్ ఆఫ్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ 115 నుంచి 126 మధ్యన మార్క్స్ వచ్చిన అభ్యర్థులందరూ సేఫ్ జోన్లోనే ఉన్నట్టండి. నెక్స్ట్ మనం ప్రకాశం తీసుకుందాం. ప్రకాశంలో 130 మార్క్స్ వచ్చిన ఒక అభ్యర్థి యొక్క ర్యాంక్ 35 అండి. అయితే మనం ప్రకాశంలో కూడా అందరు అభ్యర్థులు వారి యొక్క ర్యాంక్ చెక్ చేసుకునే అవకాశం లేదు కనుక 75% మంది మాత్రమే వారి యొక్క ర్యాంక్ చెక్ చేశారు అనుకుందాం. మిగిలిన 25% మంది కూడా వారి యొక్క ర్యాంక్స్ చెక్ చేసుకుని ఉండుంటే ఆ అబ్బాయి యొక్క ర్యాంక్ 45 అయ్యి ఉండేదండి. అంటే ప్రకాశంలో మొత్తం ఓపెన్ 20లో 41 పోస్టులు ఉన్నాయి. అంటే 130 పై మార్కులు వచ్చిన అభ్యర్థులు అందరూ కూడా ప్రకాశం ఓపెన్ 20లోకి వెళ్ళిపోతారండి. మన శ్రీకాకుళం వాళ్ళు లేదా విజయనగరం వాళ్ళు ప్రకాశం ఆప్షన్ ఎంచుకునే అవకాశం చాలా తక్కువ. అంటే 130 మార్కుల వద్ద ఎవరైనా ఉండి వారికి ఓపెన్ 20లో ప్రకాశం కంటే ముందు వచ్చే అవకాశం లేనప్పుడు ప్రకాశంలో 130వ మార్కు వద్ద వారికి ఫిల్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రకాశం లోకల్ ఓపెన్లో 14 పోస్టులు ఉన్నాయండి. అయితే 129వ మార్కు వద్ద ఒక 5 యాస్పిరెంట్స్ని, 128వ మార్కు వద్ద ఒక 5 యాస్పిరెంట్స్ని, 127వ మార్కు వద్ద ఒక 6 యాస్పిరెంట్స్ ప్రకాశంలో ఉన్నారనుకున్న ప్రకాశం లోకల్ ఓపెన్ కట్ ఆఫ్ అనేది 127 అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వారి కట్ ఆఫ్ మిగిలిన అన్ని జిల్లాల కంటే కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే 113 లేదా 114 మార్క్స్ వచ్చే అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్సిలో భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కూడా 115 నుంచి 126 మధ్యన ఉన్న మిగిలిన కేటగిరీ అభ్యర్థులు సేఫ్ స్కోర్లో ఉన్నట్టేనండి. నెక్స్ట్ మనం నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో 135 మార్క్స్ వచ్చిన ఒక అభ్యర్థి యొక్క ర్యాంక్ 35 అండి. ఇక్కడ కూడా మనం 75% మాత్రమే చెక్ చేసుకున్నారు అనుకున్న మిగిలిన 25% మంది వారి యొక్క ర్యాంక్ చెక్ చేసుకుంటే 135 మార్కులు వచ్చిన ప్రకాశం అభ్యర్థి యొక్క ర్యాంక్ 44 అయి ఉండే అవకాశం ఉంది. అంటే నెల్లూరులో ఓపెన్ ప్లస్ లోకల్లో మొత్తం పోస్టులు 43 అండి. ఇక్కడ 135 మార్కులు వచ్చిన అభ్యర్థులు ఆల్రెడీ మన 46 ఉన్నారు. కాబట్టి నెల్లూరు యొక్క ఓపెన్ ప్లస్ లోకల్ కట్ ఆఫ్ అనేది
135 అయ్యే అవకాశం ఉంది. మనం ఓపెన్ 20నే కనుక నెల్లూరులో తీసుకుంటే 137వ మార్కు వద్ద కట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 124 నుంచి 135 మధ్యన మార్కులు వచ్చిన కేటగిరీ అభ్యర్థులు వారి వారి కేటగిరీల్లో సేఫ్ స్కోర్లో ఉన్నట్టండి. థ్యాంక్ యూ. జై హింద్.